ఇందులో మన మొబైల్లో క్యాప్ కట్ ను డౌన్లోడ్ చేసుకుని వాటర్ మార్క్ లేకుండా అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరికి తెలిసిందే మనకు ఇండియాలో క్యాప్ కట్ అయితే బ్యాన్ అయిపోయింది. అండ్ మనకు ఇప్పుడు ప్లే స్టోర్ లో నుంచి చూడము అవైలబుల్ గా తెలియదు. అండ్ ప్లే స్టోర్ లో సెర్చ్ చేసి సరే మనకు క్యాప్ కట్ అయితే రాదన్నమాట. నాట్ అవైలబుల్ దిస్ కంట్రీ అని చెప్పి వస్తుంది. కాకపోతే ఈ రోజు ఈ వీడియోలో మన మొబైల్లో మన ప్లే స్టోర్ లో మనం క్యాప్ కట్ ని డౌన్లోడ్ చేసుకొని వాటర్ మార్క్ లేకుండా యూజ్ చేయొచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా, ఎలా యూజ్ చేయాలనేది మీరు వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు స్క్రీన్ లోకి వెళ్ళేసి తెలుసుకుందాం క్యాప్ కట్ ని ఎలా డౌన్లోడ్ చేయాలా వాటర్ మార్క్ లేకుండా. అండ్ మన ఇండియాలో మన ప్లే స్టోర్ లో నుంచి కూడా మీకు లైవ్ ప్రూఫ్ తో సహా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. నా మొబైల్ ఉన్న ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం. ఫస్ట్ మనం సెర్చ్ చేసి చూద్దాం. ఓకేనా, CUT క్యాప్ కట్. ఓకే, సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే మనకు ఇండియాలో బ్యాన్ అయింది కాబట్టి ఖచ్చితంగా 100% క్యాప్ కట్ అయితే రాదు. చూడండి, ఇక్కడ ఈజీ కట్ వీడియో ఎడిటర్ అని చెప్పి మార్క్ వచ్చింది. ఇది అయితే కాదు అప్లికేషన్, క్యాప్ కట్ కాదు. దాంతోపాటు ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఇక్కడ లుకింగ్ ఫర్ క్యాప్ కట్ వీడియో ఎడిటర్, దిస్ యాప్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే మనకు క్యాప్ కట్ మనకు ప్లే స్టోర్ లో లేదు అండ్ ఈ అప్లికేషన్ మనకు అవైలబుల్ గా లేదు అని చెప్పి మనకు చెప్తుంది. ఫస్ట్ మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను ప్లే స్టోర్. ఓకేనా, సింపుల్ గా ఇక మీకు రైట్ సైడ్ లో కనిపిస్తున్న మీ యొక్క ఇమెయిల్ ఉంటుంది కదా, చూడండి లోగో. ఈ లోగో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నేను శ్రీయాన్స్ టెక్ ఇన్ అని చెప్పి ఈ యొక్క ఇమెయిల్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే నేను నాకు ఇంకొక ఇమెయిల్ ఉంది చూడండి, శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు. ఈ ఇమెయిల్ పైన క్లిక్ చేసి నేను ప్లే స్టోర్ లో ఇమెయిల్ చేంజ్ చేసుకున్నాను. చూడండి, ఇంతకుముందు అయితే నాకు శ్రీయాన్స్ టెక్ ఇన్ హిందీ ఉంది. ఇప్పుడు చూడండి కింది ఇంతకుముందు ఉండే, ఇప్పుడేమో శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పింది. ఈ యొక్క ఇమెయిల్ పేరు వచ్చేసి srinivasrajanna18@gmail.com. ఓకేనా, నేనైతే అయ్యాను. ఇప్పుడు నేను సేమ్ క్యాప్ కట్ నేను ఇప్పుడు సెర్చ్ చేస్తాను. చూడండి, CAPCUT. ఓకే, సెర్చ్ చేస్తున్నాను, చూడొచ్చు. అండ్ సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ చూడండి క్యాప్ కట్ వీడియో ఎడిటర్ వచ్చింది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఇక్కడ క్యాప్ కట్ వీడియో ఎడిటర్ నాకైతే వచ్చింది. ఎలా వచ్చింది అసలు, ఎలా వచ్చింది మీకు ఖచ్చితంగా చెప్తాను. ఎలా వచ్చింది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. అసలు మీకు ఇండియాలో ఉన్నా సరే మీకు క్యాప్ కట్ అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో డౌన్లోడ్ అవుతుంది అని చెప్పి మొత్తం దానికి రీజన్ ఏంటి అండ్ ఏ ట్రిక్ అని చెప్పి మొత్తం చెప్తాను. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాము. చూడొచ్చు క్యాప్ కట్ వీడియో ఎడిటర్. అండ్ ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే మనకు సేమ్ క్యాప్ కట్లో ఉన్న వీడియో ఎడిటింగ్ మొత్తం అన్ని ఫీచర్స్, అన్ని ఏఐ ఫీచర్స్, అన్ని ఫిల్టర్స్ మొత్తం ఉంటాయి. ఓకే, A to Z మొత్తం. మనకి ఇంతకుముందు ఒక 2-3 years బ్యాన్ కాకముందు ఉన్న క్యాప్ కట్ ఏదో ఇదే క్యాప్ కట్. దానికి దీనికి ఏదైనా మోడిఫై కానీ ఇంకేదైనా లేదు, అదే ఒరిజినల్ క్యాప్ కట్టే. ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకేనా, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం చూద్దాం, కొంచెం వీడియోను స్టాప్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు నాకైతే క్యాప్ కట్ అయితే మొత్తానికి అయితే నాకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ 100% అయితే నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ పైన క్లిక్ చేసి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. చేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఉంటాయి ఇక్కడ. నేను అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే క్యాప్ కట్ సెండ్ నోటిఫికేషన్ అయితే నేను అలౌ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకు టెక్స్ట్ టు ఇమేజ్ అని ఉంది, ఫోటోస్ అని చెప్పి ఉంది. దాంతోపాటు న్యూ ప్రాజెక్ట్, మనం న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే అలౌ చేసుకోవాలా. అండ్ ఇక్కడ మన మొబైల్లో ఉన్న అన్ని వీడియోస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న పులిచింతకాయలని చెప్పి ఒక వీడియో తీసాను. మా ఒక విలేజ్కి, వేరే విలేజ్కి వెళ్ళనైతే అక్కడ నేను సెట్ ఉంది, దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సేమ్ టు సేమ్ క్యాప్ కట్లో ఉన్న అన్ని ఫీచర్స్ అయితే వచ్చినాయి. అన్ని ఫిల్టర్స్ మొత్తం వచ్చినాయి, ఏ ఫీచర్స్ కూడా వచ్చినాయి. చూడొచ్చు ఇక్కడ మొత్తం అన్ని ఫీచర్స్ వచ్చినాయి. వీడియో పైన క్లిక్ చేసామంటే మనకు ఇంకా వేరే చూడండి ఇక్కడ స్టైలు, యానిమేషన్, స్పీడు, ఒకటి గ్రాఫిక్స్, అవన్నీ ప్రతి ఒక్కటి A to Z అవుతుంది. ఇక్కడ మనకు రెజల్యూషన్ కూడా ఇక్కడ మన ఎక్స్పోర్ట్ కూడా ఇక్కడ 180 ఉంది అండ్ ఇక్కడ 180 మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్లో క్యాప్ కట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అంటే ఇప్పుడు చూసాము లైవ్ ప్రూఫ్ సహా, కానీ మీకు రాకపోవచ్చు. అది ఎలా వస్తుందో తెలుసుకున్నాం. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. అయితే మేమైతే ఇండియాలో ఉన్నాము, మరి మేము ఎలా యూజ్ చేసుకోవాలా, మేము ఎలా యొక్క ప్లే స్టోర్లో నుంచి క్యాప్ కట్ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మీరు అనొచ్చు. దానికోసము ఒక చిన్న సొల్యూషన్ అయితే ఉంది. ఏంటంటే ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంకెవరైనా సరే మీ యొక్క ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళు, కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరే వాళ్ళకి మీరు అక్కడ నుంచి ఒక ఇమెయిల్ ఐడి ఏదైనా టెంపరరీ ఏదైనా సరే మీ మొబైల్లో నుంచి ఒక ఇమెయిల్ ఐడి కొత్త క్రియేట్ చేసుకొని మొబైల్ నెంబర్ తోటి క్రియేట్ చేసుకొని దాని ఇమెయిల్ ఐడి ఫోటో, దాంతో ఇమెయిల్ ఐడిను, దాంతోపాటు దాని ఒక పాస్వర్డ్ నాకు పంప అని చెప్పి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నా సరే, మీరు ఒకవేళ మీరు దుబాయ్, మస్కట్ ఏదైనా వెళ్ళుంటే అక్కడికి ఏదైనా ఇమెయిల్ ఐడి ఉంటే అది ఇక్కడ యాడ్ చేసుకొని మీరు ఎప్పటిదాకా అయితే క్యాప్ కట్ను యూజ్ చేస్తారో అప్పటిదాకా ప్లే స్టోర్లో నుంచి ఆ ప్లే స్టోర్ అంటే అదే ఇమెయిల్ తోటి మీరు ప్లే స్టోర్ నుంచి క్యాప్ కట్ డౌన్లోడ్ చేసుకొని రీచ్ చేయొచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ చేంజ్ కావచ్చు. కాకపోతే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అయితే మీకు క్యాప్ కట్ ఈ యొక్క వేరే కంట్రీలో
మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడితో మీరైతే ఇక్కడ అది దాంతో లాగిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సరే అలా లేకుంటే మీ ఇందాక చెప్పినట్టుగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే గల్ఫ్లో అంటే దుబాయ్ కావచ్చు, మస్కట్ కావచ్చు, కువైట్, సౌదీ ఒక ఇండియా తప్పించి ఏ దేశంలో ఏ కంట్రీలో ఉన్నా సరే వాళ్ళకు సింపుల్గా ఏం లేదు, ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసే ఉంటుంది. ఒక ఈమెయిల్ క్రియేట్ చేసేసి ఏ పేరు మీద సరే నెంబర్తో సరే ఎట్లా మీకు నచ్చిన విధంగా ఈమెయిల్ క్రియేట్ చేసేసి దాని ఒక పాస్వర్డ్ను మెయిల్ నాకు చెప్పంటే మీ ఫ్రెండ్స్ క్రియేట్ చేసి మీకు పంపిస్తారు. వాట్సాప్లో లెక్కను పంపిస్తే ఆ మెయిల్తో మీరు ఇక్కడ లాగిన్ అయ్యి ఆ మెయిల్ మళ్ళీ ప్లే స్టోర్లో లాగిన్ అయ్యి మీరు సింపుల్గా క్యాప్కట్ డౌన్లోడ్ చేసుకొని అండ్ తర్వాత మీరు రిమూవ్ అయినా పర్వాలేదు. ఓకేనా, ఇలా మనమైతే 100కు 100% అయితే మీకైతే మీరు క్యాప్కట్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, అప్లోడింగ్ అన్నీ అయితే చేసుకోవచ్చు. ఇది వీడియో అండ్ ఈ ట్రిక్ చాలా మందికి కాదు, ఎవరికి కూడా తెలియదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్న వీడియో మనకు చాలా మందికి తెలియదు కాబట్టి ఈ ట్రిక్ యూజ్ చేసుకొని ఈ యొక్క క్యాప్కట్ ఫాయిదా తీసుకోండి మీరు అండ్ డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్.